హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ఈరోజు ఎపిసోడ్ సోసోగా అనిపించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం సూపర్ అనిపించారు. సో ఊపిరి పోయటానికి పడిపోతున్న సీజన్కి ఊపిరి పోయటానికి వచ్చినట్టే అనిపించింది నిజంగా, సీరియస్లీ. సో చూస్తే హరితేజ మాత్రం ఆడుకునేటట్టే కనిపిస్తుంది. మణికంఠ విషయంలో ఈరోజు కొన్ని చమక్కలు జరిగినాయి. ఏంటో చెప్తాను. మనం అనుకున్నట్టే నేను ఒక 2 days ముందే చెప్పా, సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అని. దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ వచ్చింది. ఒక్కసారి నేను ఈ పేర్లు చదువుతాను, మీరు పెద్దగా ఆశ్చర్యపోరు. ఇంకా ఎవరు ఎలిమినేట్ అయ్యేది మీరే చెప్తారు. ఈ వీక్ నామినేషన్లో ఉన్నది యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, సీత, మెహబూబ్, గంగవ్వ. మణికంఠ ఫ్యాన్స్ ఈ మధ్య ఎక్కువగా నానిన పేరు అది. ఫస్ట్ టైం మళ్ళా నేనేనా అన్న మణికంఠని ఈ వీక్ రెస్ట్ ఇచ్చారు. 5 వారాల తర్వాత కొంచెం విరామం దొరికింది మణికంఠకి. ఓకే, సో మణికంఠ అసలు నామినేషన్ లేడు కాబట్టి చాలా కూల్గా ఆడే అవకాశాలు ఎక్కువ. చాలా అంటే ఇది మణికంఠకి చాలా టెస్టింగ్ టైం. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఆయన చెప్పేది ఏంది, నేను నామినేషన్లో ఉన్నా అంటాడు కదా. ఈ వీక్ నామినేషన్లో లేడు. ఆ యాక్షన్, ఆ కంటెంట్ అంతా ఆపాలి. బట్ మీరు ఈరోజు గమనిస్తే వైల్డ్ కార్డ్ రాకముందు మణికంఠ గేమ్ని కానీ అబ్జర్వ్ చేస్తే మణికంఠ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని మీకు అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అనిపించింది. ఆయనకి అర్థమైపోతుంది గేమ్, ఆయనకు ఆల్రెడీ అర్థం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఒక్కరోజు ముందులో విష్ణుప్రియ తనకంటే ఎక్కువ ఉన్న విష్ణుప్రియ ఒకరోజు ఓటింగ్ తర్వాత 1 or 1.5 day 2 days ఓటింగ్ తర్వాత ఇతను లీస్ట్కి వచ్చాడంటే కొంచెం అర్థం చేసుకోగలడు. ఓటింగ్ తగ్గిందా లేకపోతే కావాలని నన్ను ఏమన్నా పెట్టారా అనేది ఆయన సెల్ఫ్ అనాలిసిస్ జరిగినట్టే ఉండొచ్చు. కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టెన్షన్ ఎక్కడా కనపల్లా, ఏడుపు ఎక్కడా కనపల్లా. తర్వాత వచ్చేసరికి చాలా ఇదిగా ఉన్నట్టు అనిపించింది. మోర్ ఓవర్ ఈరోజు గమనించారా మీరు, లాస్ట్లో మణికంఠ నైనిక పెట్టేప్పుడు మణికంఠ సేవ్ అయిపోతాడు. నైనిక వెళ్ళిపోయేటప్పుడు మణికంఠ ఒక మాట అంటాడు, ఆడియన్స్ మీరు నన్ను సేవ్ చేస్తున్నారు, నాకు అర్థమైంది మీరు నా మీద చూపించే లవ్, చాలా చెప్పాలనుకుంటున్నా కానీ వద్దు అన్నాడు. అక్కడ కామా పెట్టాడు. ఎందుకు వచ్చిన బాధలే అనుకొని ఉంటాడు ఆయన. ఆ తర్వాత గేమ్స్కి వద్దాం. ఈరోజు గేమ్స్ చూస్తే 4 గేమ్స్ పెడితే 3 గేమ్స్ రాయల్స్ టీం గెలిచారు, కొత్తగా వచ్చిన టీం. ఒక్క గేము ఈ టీం గెలిచారు, ఓల్డ్ కంటెస్టెంట్స్. ఆ గెలిచిన టీంలో చూడండి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో. ఆ గెలిచిన టీంలో మణికంఠ, సీత ఉన్నారు. సో అది మణికంఠ సీత గొప్పతనం, ఇద్దరు ఆడారు కదా అని మీరు అనుకునే లోపే ఇప్పుడు ఇక్కడ మణికంఠ సీత ఇద్దరు ఆడి గెలిచారుగా, మణికంఠ గ్రేట్నెస్ ఉంది, సీత కూడా ఆడింది కదా అని అనుకునే లోపే విష్ణుప్రియ, సీత ఇంకో రెండు గేమ్లు ఆడారు, 2 ఓడిపోయారు. అంటే మణికంఠతో సీత ఉన్నప్పుడు గెలిచింది. ఆ టాస్కులు కూడా ఎలా ఉన్నాయంటే, మణికంఠ సీతకు వచ్చిన టాస్క్ ఫస్ట్ హాఫ్ ఒకరు కంప్లీట్ చేస్తే సెకండ్ హాఫ్ ఒకరు ఆడాలి. ఫస్ట్ హాఫ్ మణికంఠ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే తర్వాత సీత ఆడిద్ది, గెలుస్తుంది. అప్పుడు సీతకు ఆయన ఐడియాస్ కూడా ఇస్తాడు. సో విష్ణుప్రియ సీతకి ఇచ్చిన టాస్క్లో ఫస్ట్ సీత ఆడితే తర్వాత విష్ణుప్రియ సెకండ్ హాఫ్ ఆడాలి. సో ఫస్ట్ హాఫ్లోనే సీత ఫెయిల్ అయిపోద్ది. సీతకు అవుట్ సైడ్గా వచ్చిన గౌతమ్ ఎరగదేస్తాడు, అంతే. చాలా బాగా ఆడాడు. సో అది ఒక అబ్జర్వేషన్ అనమాట. ఆటలు మణికంఠ ఆడు అన్నందుకు ఈ వీక్ ఆడి చూపించినట్టు అనిపించింది నాకు ఆయన. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మొత్తం నబీల్ నామస్మరణ మోగింది. చూసారా, నేను నబీల్ గురించి కొన్ని రోజులుగా చెప్తున్నా మీకు. నబీల్ బయట చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, నబీల్ను గేమర్గా వీళ్ళు ఖచ్చితంగా ట్రీట్ చేస్తారని. కానీ మణికంఠకి ఎవరు నెగిటివ్ ట్యాగ్ ఇలా ఎందుకు చూడండి, ఆయనకి నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి మళ్ళీ ఎందుకులే అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. మోర్ ఓవర్ వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కత్తి అనేది నబీల్కి ఇస్తే సుత్తి అనేది మాత్రం యష్మికి ఇచ్చారు. ఒక రకంగా యూజ్ చేసుకోగలిగితే యష్మికి ఇది మంచి ఆపర్చునిటీ. అరే సుత్తిస్తే ఆపర్చునిటీ అంటావేంద్రా అంటే అక్కడే ఉంది. ఎప్పుడైనా సరే అన్ని ట్యాగులు పడ్డాక వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. ఇప్పుడు అంతమందికి ఆమె టార్గెట్ అంటే ఏంటండి, లోపలికి వెళ్ళాక ప్రతి ఒక్కరు యష్మి పేరే చెప్తారుగా, అంటే యష్మికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొక్కింది. ఆ దక్కిన అవకాశాన్ని ఆమె కానీ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే యష్మికి వేరే లెవెల్ వెళ్ళిపోద్ది. మళ్ళీ చెప్తున్నా కదా, ఇక్కడ కత్తి కంటే సుత్తికే ఒక్కోసారి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నబీల్ ఎలాగో అర్థం చేసుకోగలడు, ఆడగలడు, జెన్యూన్గా ఉన్నాడు, సూపర్. నబీల్ అసలు తిరుగులేదు. సుత్తి యష్మికి ఇవ్వటం వల్ల ఇప్పుడు చూడండి, యష్మి ఇప్పుడు నామినేషన్లో ఉంది అంటే అక్కడ సుత్తి చెప్పి ఇక్కడ కత్తి అంటే బాగోదుగా. స్టేజ్ మీద నాగార్జున సార్ ముందు సుత్తి సార్ అని చెప్పి ఇక్కడికి వచ్చే కత్తి అంటే బాగోదుగా. సో ఆ సుత్తికి రీజన్స్ ఏందో చెప్పుంటారు అక్కడ.
సో ఎక్కువ ఓట్లు విష్ణుప్రియకి యష్మికి అందుకే పడ్డాయి. ఓకేనా? పృథ్వీకి సీతకు కూడా పడ్డాయి. అలా ఉన్నప్పుడు యష్మికి ఒక నలుగురు ఐదుగురు చేసినప్పుడు నలుగురు ఐదుగురితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆమె డిపెండింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోగలిగితే యష్మి వేరేలాగా వెళ్ళిపోద్ది. సుత్తి అని ఎవరైనా అనుకుంటారేమో, ఆ సుత్తిలోనే కత్తిని తయారు చేయొచ్చు కుదిరితే. యష్మికి మంచిగా వచ్చిన అవకాశం అనిపించింది నాకైతే. బెటర్గా ప్రూవ్ చేసుకోవచ్చు కూడా బాగా మాట్లాడితే. రైట్. ఆ తర్వాత ఇంకా మెయిన్ పాయింట్స్కి వస్తే ఈరోజు గేమ్ అంతా ఎలా నడిచిందంటే ఫస్ట్ విష్ణుప్రియని సేవ్ చేసేస్తారు. ఆ తర్వాత మణికంఠలో నైనికాని ఎలిమినేట్ చేసి మణికంఠని సేవ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఇద్దరిద్దరు నించుతారు కదా, ఆ ఇద్దరిద్దరిలో అంటే ఇద్దరిద్దరు పోయినప్పుడల్లా ఒక గెస్టులు వస్తారు. అంటే 4 రోజులు 8 కదా, ఎవ్రీ 2 మెంబర్స్కి ఒక గెస్ట్ వస్తాడు. ఎవ్రీ 2 మెంబర్స్ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళతో ఒక ఆట ఆడిస్తాడు. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని చూజ్ చేసుకొని ఒక ఆట ఆడిస్తాడు. ఆ ఆటలో గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. అట్లా 4 గేమ్స్ అయింది. ఇది మరీ దారుణం కాకపోతే ఇన్ని వారాలు కష్టపడితే 18 లక్షలు గెలిస్తే ఓజీ టీం ఒక్క గేమ్ గెలవగానే 20 లక్షలు ఇచ్చాడు బిగ్ బాస్. ఇదేమో రాచకం స్వామి. అట్లా అనుకుంటే వాళ్ళు గెలిచిన గెలుపుడికి ఈ పాటికి వాళ్ళు గెలిచినట్టే 20 లక్షలు ఇస్తే ఈ పాటికి 1 కోటి చిల్లర అయిపోయేది ప్రైజ్ మనీ. ఊపిరాడకపోయేది అసలు చూసే ప్రేక్షకులు కూడా. సో అట్లా గేమ్స్ పెట్టారు. మీరు చూడండి ఇక్కడ గేమ్స్లో కూడా, అంటే ఇక్కడ చూడండి, అంటే అబ్జర్వేషన్ చూడండి. గేమ్స్ ఈ లోపలికి వెళ్తారు కదా ఇద్దరు, వాళ్ళ అపోనెంట్స్ని చూజ్ చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళ ఇష్టం. వాళ్ళు విష్ణుని, సీతని, మణికంఠ అని ఇట్లా ఎక్కువగా చూజ్ చేసుకున్నారు. మణికంఠ చూజ్ చేసుకున్న గేమ్ గెలిచాడు. విష్ణు, సీతని ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నారు. సో జనరల్గా ఒక గేమ్లో అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే గెలవడానికి ఆడేటప్పుడు ఏం చేస్తాం? వీక్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తాం. గేమ్స్లో వీళ్ళు వీకు అన్న థాట్ ప్రాసెస్ రాయల్ టీంకి ఉంది అన్నట్టు అనిపించింది. ప్రేరణను సెలెక్ట్ చేయొచ్చుగా, చేయలా. ప్రేరణ చాలా స్ట్రాంగ్గా ఆడిద్దని తెలుసు. అక్కడ అందరూ కిరాక్ బాయ్స్ కిలాడి గాల్స్లో చూసి వచ్చిన వాళ్ళందరికీ ప్రేరణతో పెట్టుకుంటే ఎట్లుంటుందో తెలుసు. పుచ్చిలు పగిలిపోతాయి ఏ గేమ్ అయినా. మామూలుగా ఉండదు ప్రేరణతో అట్లుంటుంది వ్యవహారం. సో ప్రేరణని తీసుకోవాలా. సో అట్లా జరిగిన 4 టాస్కుల్లో ఒక టాస్క్ వీళ్ళు గెలుస్తారు. ఆ ఒక టాస్క్లో కూడా మణికంఠ, సీత ఆడిన టాస్క్ గెలుస్తారు. మిగిలిన 3 టాస్క్లు ఓడిపోతారు. ఒక టాస్క్ గెలిచినందుకు 20 లక్షలు ఇస్తాడు. ఇంకో టాస్క్ గెలిచినందుకేమో రేషను ఇంకోటి ఏదో ఇస్తాడు. అంటే వాళ్ళు గెలిచినందుకు, ఓల్డ్ టీం గెలిచినందుకు. సో లాస్ట్ గేమ్ గెలిచినందుకు ఏంటంటే దాని ఏమంటారు, ఇమ్యూనిటీ షీల్డ్ ఒకటి ఇస్తారు. దాని కథ ఏందో తర్వాత చూద్దామన్నట్టు అంటారు. సో ఇవన్నమాట. వీటి పరంగా చూస్తే ఇంకా నేను ఎవరెవరు గెస్ట్లు వచ్చారు ఏంటి అవన్నీ చెప్పాలనుకోవటం లేదు. కాకపోతే సియాజీ షిండే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా అతని కాన్సెప్ట్. అదొక్కటి చెప్తాను నేను. ఓకే. సో బిగ్ బాస్ రివ్యూలో భాగం కాకపోయినా నేను జనరల్గా ఈ సెలబ్రిటీస్ స్కిప్ చేస్తుంటా. సెలబ్రిటీస్ చిన్న గేమ్స్ అవన్నీ ఎందుకు దాన్ని రివ్యూ చేసే ఇదే ఉందని. బట్ సియాజీ షిండే వాళ్ళ మదర్ ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి ఈక్వల్గా సీడ్స్ అనేవి తీసి ప్రతి చోట ఆ సీడ్స్ని ఎక్కడ ఖాళీగా భూమి ఉంటే అక్కడ పంచి వాటి ద్వారా చెట్లు పెరిగి పండ్లు కానీ పూలు కానీ వస్తుంటే వాటిని చూసి నేను ఆనందపడతాను. ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను నేను మహారాష్ట్రలో కొన్ని టెంపుల్స్ దగ్గర. సో అభిషేకం ఈ చేసే వాళ్ళకి అక్కడ పూలు అది ఆ సీడ్స్ చల్లే విధంగా చాలా పుణ్యము 7 జన్మల తర్వాత కూడా ఇవి గుర్తుంటాయి. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి చెప్పాలనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తలుచుకుంటే మొత్తం నాటేస్తారన్నట్టు అంటాడు. అది మంచిగా అనిపించింది. ఎందుకు ఆ కాన్సెప్ట్ మంచిగా అనిపించింది అనమాట. అందుకే చెప్పాలనిపించింది. రైట్, అదొకటి. ఆ తర్వాత ఈరోజు ట్యాగ్లన్నీ యష్మికే ఎక్కువ ఇచ్చారు. కత్తి, సుత్తి. ఓకే, కత్తి ఏమో నబీల్ అన్నారు, సుత్తి ఏమో యష్మి అన్నారు. గౌతమ్ డాక్టర్ కాబట్టి గౌతమ్కి ఏం చెప్పారు, నువ్వు మెడికేషన్ ఇవ్వు, 4 ఉంటే 4కి మెడికేషన్ ఇవ్వంటే ఓవర్ కాన్ఫిడెంట్ మెడికేషన్ ఎవరికంటే సీతకు అంటాడు. అంటే సీత ఓవర్ కాన్ఫిడెంట్, విష్ణు ఏమో లేజినెస్, మణికంఠ ఏమో ఓవర్ థింకింగ్, యష్మి ఏమో సెల్ఫిష్నెస్ అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అవినాష్ వచ్చి కామెడీ చేయంటే మీకు గుర్తుందా, నేను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి లేట్గా వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పాను. అవినాష్ వచ్చి రాగానే మామూలుగా ఉండదేనా మణికంఠని ఇమిటేట్ చేస్తాడని. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవినాష్ని తప్పట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇమిటేట్ చేయమన్నాను నాకు సార్, చేశాడు ముగ్గురిని, నిజంగా కానీ చాలా బాగా చేశాడు, యాక్టివ్గా చేశాడు. మనం ఎప్పుడు తప్పట్టాలంటే గేమ్లో భాగంగా వెళ్ళి అక్కడేదన్నా ఇమిటేట్ చేసి గేమ్లో ఇంకా వాళ్ళతో ఎలా ఆర్గ్యూ చేయాలో తెలియక వాళ్ళని అలా ఇమిటేట్ చేశాడు అనుకో, అది చూడటానికి ఇదిగా ఉంటుంది. స్టేజ్ మీద చేశాడు కాబట్టి దట్స్ ఫైన్. సో అది ఇంకా ఒక్కొక్కరికి
ఒక్కొక్కరు సపోర్ట్గా వచ్చారనమాట. ఎవరెవరంటే ఇంకా నేను నైనిక వెళ్ళిపోయేటప్పుడు ఎవరెవరికి ఏ టాక్స్ ఇచ్చిందనేది చెప్పాలనుకోవట్లేదు. స్క్రీన్ మీద ఓల్డ్ కంటెస్టెంట్స్ చూస్తే మరి ముచ్చటేసింది కదా! శివాజీ గారిని, సోహెల్ చూసి ఎన్ని రోజులైంది. అఖిల్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒక్కసారి ఆ సీజన్ 4 స్మృతులకి వెళ్ళిపోయాను నేనైతే. మంచిగా అనిపించింది. తర్వాత ఫస్ట్ హరితేజకి నవదీప్ సపోర్ట్‌గా ఏవి చేస్తాడు. హరితేజ వచ్చి ఫైట్ ఎవరితో ఉన్నా అంటే ఎస్పీతోని కోరుకుంటది. కత్తి ఎవరంటే నబీల్. సుత్తులంటే సుత్తులు చాలామంది ఉన్నాయి అంటది. చాలా వాళ్ళ పాప కూడా వచ్చింది. చాలా క్యూట్‌గా ఉందనమాట. తర్వాత టేస్టీ తేజ ఏవితో వస్తాడు. కత్తి ఎవరంటే పృథ్వీ నిఖిల్ అంటాడు. ఇక్కడ హరితేజకి సపోర్ట్‌గా నవదీప్ వస్తే, టేస్టీ తేజకి సపోర్ట్‌గా శోభ వస్తుంది. ఓకే. వాళ్ళ మదర్ కప్పు ముఖ్యం మిగులని చెప్పి పంపించింది. అది చూపిస్తాడు. ఆ తర్వాత ఇంకా మధ్య మధ్యలో స్వాగ్ హీరో నెక్స్ట్ చాలామంది వస్తారు. స్వాగ్ హీరో ఎవరు విష్ణు ఉన్నాడు కదా! వాళ్ళందరూ వస్తారనమాట. అది తీసేయి. తర్వాత నైని వచ్చేసరికి నైని పావనికి వచ్చేసరికి శివాజీ సపోర్ట్‌గా వస్తాడు. కత్తి నబీల్ అంటది. సుత్తేమో మణికంఠ, సీత ఇద్దరికి ఇస్తది. సో సీత ఎందుకంటే తను నామినేట్ చేస్తే తనే ఏడుస్తుంది సార్ అర్థం కాదన్నట్టు. తర్వాత ఎప్పుడైతే శివాజీ గారి ఏవి వేస్తారో లవ్ యూ డాడీ నాకు ఇక్కడికి వచ్చాక ఇంకో కొత్త డాడీ దొరికాడు అన్నట్టు అంటది. మెహబూబ్ దిల్సే వచ్చేసరికి సోహెల్ వస్తాడు సపోర్ట్‌గా. కత్తి నబీల్ అంటాడు. సుత్తి చెప్పలేయన. ఓకే. ఆ తర్వాత సుహాస్ వస్తాడు తర్వాత. ఈ ఇద్దరు బయటికి వెళ్ళాక దిల్ రాజు, సుహాస్ వీళ్ళు గేమ్ పెడతారు. ఈ గేమ్‌లోనే మణికంఠ సీత విన్ అయ్యిద్దనమాట. ఆ తర్వాత అప్పుడు పవర్ వస్తే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ వీళ్ళని చూజ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఏది ఓజీ టీమ్‌కి. తర్వాత రోహిణికి సపోర్ట్‌గా శివజ్యోతి వస్తుంది. కత్తి ప్రేరణ అని చెప్తుంది. సుత్తేమో యష్మి అని చెప్తుంది. ఓకే. ఆ తర్వాత సీతలో ఫన్ ఉండదు. ఎప్పుడు సీరియస్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్తాడు. నువ్వు ఒరిజినల్ ఉన్న 8 మెంబర్స్‌తో ఎన్ని ప్రాంకులు చేయగలవో అన్ని ప్రాంకులు చేయన్నట్టు పంపిస్తారనమాట. తర్వాత గౌతమ్ వస్తాడు. గౌతమ్‌కి సపోర్ట్‌గా ప్రియాంక జైన్ వస్తుంది. అంటే వాళ్ళ సిస్టర్ బాండ్ ఉంది కాబట్టి. సో అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నట్టు వస్తాడు. సో ఈవెన్ గౌతమ్ కూడా కాంపిటేటర్ నబీల్ అంటాడు. తన కాంపిటేటర్ నబీల్ అంటాడు. కత్తి మాత్రం ప్రేరణ అంటాడు. సుత్తి యస్మి అంటాడు. సో కొంచెం గౌతమ్ ప్రేరణ రాగానే ప్రేరణకు కూడా ఏదో బ్లెస్సింగ్ ఏమన్నట్టు ఇస్తే ఎట్లారా అంటది. కొంచెం వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏదో ఉన్నట్టుంది. సో చూద్దాం. ఒకవేళ అది కుదిరితే మాత్రం చాలా మంచి కాంబో అయింది ప్రేరణ అండ్ గౌతమ్ది. అంటే అప్పుడు ప్రియాంక జైన్ ఎలా సిస్టరో ఇప్పుడు దీంట్లో ఏమన్నా సిస్టర్ బాండ్ ఏమన్నా ప్రేరణతో సెట్ అయిద్దేమో చూడాలి. సో డాక్టర్ గౌతమ్ నీకు 4 మెడికేషన్స్ ఇస్తున్నా అంటాడు కదా! అది ఆల్రెడీ చెప్పా. తర్వాత సుధీర్ వస్తాడు. మా నాన్న సూపర్ హీరో దాంట్లోనే షియాజీస్ ఉండే అది కూడా చెప్పేశాం. తర్వాత థర్డ్ గేమ్ వచ్చి సీత వర్సెస్ గౌతమ్ జరిగింది. సీతకు సపోర్ట్‌గా విష్ణు, గౌతమ్‌కి సపోర్ట్‌గా రోహిణి. అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడతారు. ఆ తర్వాత అవినాష్ వస్తాడు. అవినాష్ సపోర్ట్‌గా శ్రీముఖి వస్తుంది. అవినాష్ కత్తి వచ్చి నబీల్‌కి ఇస్తే ఈ కత్తి నబీల్ సరే. ఆ కత్తి ఏంటంటే ఆ కత్తి మాత్రం యష్మి సార్ చాలా బాగుంటుంది సార్ అంటున్నాడు. సరే సుత్తి ఎవరికంటే యష్మి అంటాడు. అదేంటి కత్తి ఆల్రెడీ ఇచ్చావు కదా యష్మి కంటే నేను ఆ కత్తి యష్మి సార్ అన్నట్టు అంటాడనమాట. ఆ తర్వాత ఇంకేనా యాజ్ యూజువల్ వేసే జోక్స్ ఉంటాయి ఇక ఆ జోక్స్ చేస్తాడు. సార్ హౌస్‌లో ఒక ముగ్గురిని ఇమిటేట్ చేయమంటే వీళ్ళు ముగ్గురిని చేస్తారు. అది బాగా చేశాడు. వైఫ్ ఫోటో ఇస్తారు. వైఫ్ ఫోటో తీసుకెళ్తాడు. సో తర్వాత గంగవ్వ ఏమన్నా ఆడిందా బాసు. గంగవ్వ ఆట చూస్తే అసలు ప్రేరణ వీళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉన్నారు. ఏం ఊరుకుడది ఏమి ఆట సూపర్ అంతే. గంగవ్వ మస్తు అనిపించింది అంతే. ఏమన్నా ఆడింది అనిపించింది. ఆ పరిగెత్తే వేజుడు అంటే గంగవ్వని తీసుకొచ్చినప్పుడు కూడా లాస్ట్ టైము వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ నువ్వు విన్నర్ అయ్యేదానివి, నువ్వు అనవసరంగా వచ్చావన్నారంట. అంటే ఆమెకి ఫస్ట్ కొంచెం పెద్దామని ఓట్లు వేసినా విన్నర్ అయ్యేంత సీన్ అయితే లేదు ఉందని నేను అనుకోవటంలా. అంటే సీజన్ 4లో అభిజిత్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. ఇనీషియల్గా అభిజిత్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో కంటిన్యూస్గా లాస్ట్ దాకా ఉంటే గంగవ్వకి కొంచెం తగ్గేది. ఎందుకంటే ఆమె వయసుకి గేమ్స్ ఆడటం కానీ కష్టం. ఇప్పటికే పాపం ఆమె స్లోగా వెళ్తుంది. నేను ఫస్ట్ స్లోగా వెళ్తుంటే పాపం అసలు ఎలా ఆడిద్ది అనుకున్నా. టాస్క్ వచ్చేసరికి ఉరికి అవతల పెట్టింది. వామ్మ అనిపించింది నాకైతే. సూపర్ అసలు. ఆ ఏజ్లో నడవటమే కష్టం చాలామందికి. అటువంటి గంగవ్వ వచ్చి ఒక స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్‌తో గేమ్స్ ఆడి పరిగెత్తుతుందంటే వేరే లెవెల్ అంతే. గంగవ్వకి వచ్చి అఖిల్ సపోర్ట్‌గా వస్తాడనమాట. కత్తి
ఆ వరంగల్ పిల్లోడు ఉన్నాడు కదా నబీల్, ఇక్కడ నాకు సార్ కూడా అంటాడు ఈరోజు వరంగల్ కా షేర్ సంథింగ్, అంటే నబీల్ వరంగల్ కాబట్టి వరంగల్ నబీల్ బాగా ఆడతాడని చెప్తాడు. సో ఇక్కడ అవినాష్ గంగవ్వకి విష్ణుప్రియ సేతకి పోటీ పెడితే ఇక్కడ అవినాష్ గంగవ్వ గెలుస్తారు. అది నెక్స్ట్ వీక్ నామినేషన్స్ చూపించాడయ్యా. హరితేజ వచ్చి ఎస్పీ పృథ్వీకి వేస్తుంది, గౌతమ్ వచ్చి విష్ణుప్రియకి వేశాడు, టేస్టీ తేజ వచ్చి మణికంఠకి వేశాడు, మెహబూబ్ వచ్చి సీతాకి వేశాడు. సో ఆల్రెడీ లిస్ట్ కూడా చెప్పాను నేను. సో ఫస్ట్ డేనే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సెటిల్ అయిపోయినట్టు, ఎందుకంటే యష్మి పోదు, యష్మి పోదు అంతే. యష్మి ఖచ్చితంగా పుంజుకుంటుంది ఈ వీక్. యష్మికి మామూలు సపోర్టర్స్ లేరు, వాళ్ళు బాగానే వేస్తారు ఈ వీక్ ఓట్స్. మోర్ ఓవర్ ఏంటంటే ప్రేరణ కూడా లేదు కాబట్టి, ప్రేరణ లేదు, నిఖిల్ లేడు, అండ్ సో ఇవన్నీ కొంచెం కలిసి వచ్చే అంశాలు యష్మికి, నిఖిల్తో క్లోజ్ బడ్డీ కాబట్టి. తర్వాత విష్ణుప్రియ ఖచ్చితంగా డేంజర్ జోన్ దాటేస్తుంది. పృథ్వీ కూడా దాటేస్తాడు. సీత ఇటు తిరిగి సీతకే డేంజర్ జోన్. మెహబూబు గంగవ్వ ఎందుకు వెళ్తుంది? గంగవ్వ అసలు ఈసారి నేను వచ్చింది టెస్ట్ వేసుకొని కూర్చోడానికి అన్నట్టుంది. ఆమె ఆటతో సంబంధం లేకుండా ఓట్లు గుద్దుతారు, అటువంటి ఆట కూడా ఆడింది. ఆమె ఆటతో సంబంధం లేకుండానే ఆమె ఓటు చేస్తారు, ఆట ఎరగదీసి ఆడింది. సో నెక్స్ట్ మెహబూబ్ దిల్సే చాలా బాగా ఆడతాడు. సోహెల్ ఫ్యాన్స్ అనేది ఆయన కలిసి వచ్చే అంశం. సో ఇది ఓవరాల్గా ఎటు చూసినా నాకైతే ఈ వీక్ సీత బాయ్ అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిందో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.